మరి ఆ స్త్రీని కాపాడినటువంటి యేసు హీరో అయితే ఆ స్త్రీని చంపాలని ఆజ్ఞ ఇచ్చినటువంటి బైబిల్ దేవుడు ఏమవుతాడు? మరి ఆటోమేటిక్గా విలన్ అయిపోతాడు కదా, అంతే కదా. యేసు హీరో అయితే బైబిల్ దేవుడు విలన్ అవుతాడు. యేసు ఎవరి బారి నుంచి ఆ స్త్రీని కాపాడాడు? బైబిల్ దేవుడి దగ్గర నుంచి కాపాడాడు. కానీ ఈ విషయాన్ని మరుగు చేసి బైబిల్ తెలియనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి క్రైస్తవ ప్రచారకులు మా యేసు ఎంత గొప్పవాడో చూడండి అంటారు. మరి బైబిల్ దేవుడి దగ్గర నుంచే ఆయన కాపాడాడు, ఈయన గొప్పవాడైతే ఆయన ఏమవుతాడో చెప్పాలి. ఇంకొక విషయాన్ని చూస్తే యేసు ఇది చాలా చక్కగా సమస్యను పరిష్కారం చేశాడు. ఆయన మానవతావాది, ఉదారవాది, అందుకే ఆ స్త్రీని అలా కాపాడాడు అనుకోవచ్చు. కానీ బైబిల్ ప్రకారం అది చాలా ఘోరమైనటువంటి నేరం. ఎందుకంటే అది దైవాజ్ఞ. ఆ దైవాజ్ఞని ధిక్కరించాడు యేసు. ఆమలాకేయులు అనే జాతి మొత్తాన్ని పసిపిల్లలతో సహా చంపమంటే చంపకుండా కొన్ని జంతువుల్ని వాళ్ళ రాజు అగగుని ప్రాణాలతో విడిచిపెట్టినందుకే కదా యెహోవా సౌలుతో